పుట్టిన ఊళ్ళో కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి ఫు అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం. నీకు అర్థం కావట్లేదు. 3 మేకులు పిక్కుండేది కాదు, మనుష్య సమాజానికి పట్టినటువంటి పాపం అనే మేకును, ఆ మేకుకున్న ముళ్ళు, మరణం అనే ముళ్ళును విరిచి పారేయటానికి ఆయన సిలువనెక్కాడు. ఆ ప్రభువు భయంకరమైనటువంటి వైలెన్స్ కు ప్రతీకగా ఉన్నటువంటి సిలువను he flipped it. దాని మీద కాలేసుకుని కూర్చుని, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ, నీ ప్రభు అడిగితే మృత్యువుకు ముచ్చెమటలు పట్టే. ఈ రాజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక దేవుడాయన. దైవత్వములోను, కృపచూపుటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడాయన. పుట్టిన ఊళ్ళో కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి ఫు అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం. నీకు అర్థం కావట్లేదు. 3 మేకులు పిక్కుండేది కాదు, మనుష్య సమాజానికి పట్టినటువంటి పాపం అనే మేకును, ఆ మేకుకున్న ముళ్ళు, మరణం అనే ముళ్ళును విరిచి పారేయటానికి ఆయన సిలువనెక్కాడు. ఆ ప్రభువు భయంకరమైనటువంటి వైలెన్స్ కు ప్రతీకగా ఉన్నటువంటి సిలువను he flipped it. దాని మీద కాలేసుకుని కూర్చుని, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ, నీ ప్రభు అడిగితే మృత్యువుకు ముచ్చెమటలు పట్టే. ఈ రాజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక దేవుడాయన. దైవత్వములోను, కృపచూపుటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడాయన.